థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు, సినిమా థియేటర్లో ఎక్స్ట్రా చైర్లు. అబ్బా, చాలా రోజులు అవుతుంది ఇలాంటివి చూసి. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఒక సినిమా రేంజ్ను డిసైడ్ చేసేది, అంటే అది హిట్టా ఫట్టా బ్లాక్ బస్టరా అని డిసైడ్ చేసేది 4 గోడల మధ్యన కూర్చొని రివ్యూస్ చెప్పే రివ్యూవర్స్ కాదు, ప్రేక్షకులు. ప్రేక్షకులు ఎప్పుడైతే థియేటర్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా బాగుంది లేదా బాగాలేదని చెప్పే ఆ మౌత్ టాక్ ఏదైతే ఉంటుందో అదే సినిమాని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ సినిమా రిలీజ్కు ముందు రకరకాలుగా మాట్లాడారు. ఈ సినిమా కూడా పోతుంది అన్నారు. ఈ సినిమాలో సాంగ్స్ తప్ప ఇంక ఏమీ ఉండదు అన్నారు. అనిల్ రావుపూడి ఈసారి దొరికిపోతాడన్నారు. కానీ ఎవరైతే ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడారో, వాళ్ళ అక్కసు వెలగక్కారో వాళ్ళందరికీ గూబ గుయ్యమనేలాగా మనశంకర వరప్రసాద్ గారు చాలా పెద్ద హిట్. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లోనే ఇది చాలా 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 పెద్ద హిట్గా నిలబడింది. ఇప్పటి వరకు బుక్ మై షోలో, అంటే బుక్ మై షో చరిత్రలో తెలుగు సినిమాలకు సంబంధించి అత్యంత వేగంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మనశంకర వరప్రసాద్ గారు. ఇవి నా మాటలు కాదు, బుక్ మై షో చరిత్ర చెప్తుంది. సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజు వరకు, అంటే 18th సండే వరకు 7 రోజులు అవుతుంది. ఈ 7 రోజుల్లో కేవలం నేను 5 రోజుల హిస్టరీ చెప్తున్నాను. ఇవాళ సండే ఇంకా దానికి సంబంధించినటువంటి అప్డేట్ రాలేదు. కానీ 5 రోజుల బుక్ మై షో చరిత్ర చెప్తుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంత ఫాస్ట్గా ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదు. అవి 23,40,000 టికెట్లు ఓన్లీ బుక్ మై షోలోనే చాలా చాలా వేగంగా అమ్ముడుపోయిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఇక ఇవి కాకుండా సినిమా థియేటర్లో టికెట్లు కొనుక్కున్న వాళ్ళు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టికెట్లు కొనుక్కున్న వాళ్ళు, ఇవన్నీ లెక్కలు ఇంకా వేరే. మెగాస్టార్ చిరంజీవి గారు చూడని రికార్డులు కాదు, ఆయన సినిమాలు చేయని కలెక్షన్లు కాదు. అప్పుడెప్పుడో ఫస్ట్ క్లాస్ టికెట్ 5 రూపాయలు, సెకండ్ క్లాస్ 3 రూపాయలు, అదేవిధంగా థర్డ్ క్లాస్ 1 రూపాయి టికెట్లతోనే గరానమవుడు 10 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. క్రాష్ కూడా కాదు, షేర్ కలెక్ట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు సినిమా గతిని మార్చినటువంటి స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. డైనమిక్, డేరింగ్, సుప్రీం హీరో నుంచి నేటి మెగాస్టార్ వరకు చిరంజీవి గారు ఎన్నో రికార్డులు చూశారు, ఎన్నో కలెక్షన్లు చూశారు. 500 రోజులు అనే ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసిందే చిరంజీవి గారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఖైదీ సినిమాతో కలెక్షన్స్ అంటే ఇలా ఉంటాయా అంటే, అప్పట్లో మహా అయితే ఒక 30 లక్షలు, 25 లక్షలు, 50 లక్షల వరకు ఒక సినిమా కలెక్ట్ చేసిందంటే అది చాలా పెద్ద రికార్డు. ఖైదీ సినిమాతో కోట్లు కొల్లగొట్టాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అలా చిరంజీవి గారు చూడని కలెక్షన్స్ కాదు, ఆయన సినిమాలు కొట్టని రికార్డులు కాదు. అయితే 80s, 90s వరకు చిరంజీవి గారి సినిమాలంటే తండోపతండాలుగా బండ్లు కట్టుకొని వెళ్ళిన సందర్భాలను మనం చూసాం. కానీ చాలా ఏళ్ళ తర్వాత, దాదాపు ఒక 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే మనశంకర వరప్రసాద్ గారి మూవీకి థియేటర్లకి తండోపతండాలుగా ఫ్యామిలీ ఆడియన్స్, అంటే మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు, ఇలా తండోపతండాలుగా. ఇక మెగా ఫ్యాన్స్ అయితే చెప్పనక్కర్లేదు, థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. చాలా రోజులు అవుతుంది సినిమా థియేటర్ ముందు ఈ హాలు నిండింది, హౌస్ఫుల్ అని బోర్డులు చూడడం చాలా రోజులు అవుతుంది. నేను చూసిన ఆఖరి సినిమా ఠాగూర్. అంటే ఠాగూర్ మొదటి ఆటకు వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదు. ఆ తర్వాత మ్యాట్ని షోకు కూడా అదే పరిస్థితి. ఫస్ట్ షోకు ఎట్లో ఒకట్లా ముందు వెళ్ళిపోయి నిలబడి టికెట్ తెచ్చుకున్న సందర్భాలను నేను చూశాను. అంటే దాని బిఫోర్ చాలా చూసుకుంటూ వచ్చాం. ఠాగూర్ తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా మళ్ళీ మనశంకర వరప్రసాద్ గారు. థియేటర్లో సీట్లు లేకపోతే ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఆ సినిమాకున్న క్రేజ్. నిజంగా మెగాస్టార్ మాత్రమే ఇలాంటి మళ్ళీ రీక్రియేట్ చేయగలడా అనిపించేలాగా సినిమా థియేటర్లో ఎక్స్ట్రా చైర్లు వేస్తున్నారంటే ఈ సినిమా రేంజ్ ఏదో ఒక్కసారి అర్థం చేసుకోండి. థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు, సినిమా థియేటర్లో ఎక్స్ట్రా చైర్లు. అబ్బా, చాలా రోజులు అవుతుంది ఇలాంటివి చూసి. ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు చెప్తున్నాడు, నిజంగా చాలా రోజుల తర్వాత మేము మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని మళ్ళీ ఆస్వాదించాము. ఇది మేము చిరంజీవి గారి దగ్గర నుంచి కోరుకున్న సినిమా అని చాలా గొప్పగా చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కూడా చిరంజీవి గారిని ఎప్పుడెప్పుడో చూసాము ఇంత గొప్పగా, మళ్ళీ గరనమగుడు, గ్యాంగ్ లీడర్, కొదమసింహం
అలాంటి సినిమాల తర్వాత కొండవీటి దొంగ, అలాంటి సినిమాల తర్వాత ఠాగూర్, ఇందిరా తర్వాత నిజంగా మళ్ళీ చిరంజీవి గారికి రియల్ కంబ్యాక్. ఖైదీ నంబర్ 150 సినిమా కంబ్యాక్ సినిమా అయినా కూడా దానికన్నా రియల్ కంబ్యాక్ సినిమా ఈ మనశంకర వరప్రసాద్ గారు. 5 రోజుల్లో 226 కోట్ల గ్రాస్ కలెక్షన్ని ఈ సినిమా వసూలు చేసింది. అంటే ఇవన్నీ టిక్కెట్ల రూపంలో వచ్చినాయి. అంటే గ్రాస్ కలెక్షన్ అంటే టిక్కెట్ల రూపంలో వచ్చినవి 226 కోట్లు 5 రోజులలో. నిన్న శనివారం, ఇవాళ ఆదివారం. ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాలే. కానీ నిజంగా చిరంజీవి గారు మాత్రమే ఇలాంటి రికార్డు కొట్టగలడని మరోసారి నిరూపించాడు మనశంకర వరప్రసాద్ గారు మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు. ఓ గొప్ప కథ కాదు, అద్భుతమైన ట్విస్టులు లేవు, భారీ భారీ ఫైట్ సీక్వెన్స్ లేవు, అయినా కూడా ఓ సాదా సీదా కథతో, అంటే చిరంజీవి గారికి ఒక సాదా సీదా కథ, ఆయన ఆ జోన్లోకి వెళ్ళడానికి సరిపడ ఒక సాదా సీదా కథ ఉన్నా చాలు, మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డులన్నిటినీ కొట్టి పారేస్తాడని చెప్పడానికి మనశంకర వరప్రసాద్ గారు మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా రిలీజ్కు ముందు కొంతమంది కామెంట్ చేశారు ఆ ట్రైలర్ వచ్చినప్పుడు, ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాకు సీరియల్లా ఉంది అని చెప్పి మాట్లాడమే కాకుండా ఆ ట్రైలర్ రివ్యూలు అలాగే చెప్పారు. ఇక కొంతమంది అయితే మీమ్స్, మా టీవీలో వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ డైలీ సీరియల్ అని ఇలా రకరకాలుగా మీమ్స్ వేశారు. నేను ఆ రోజే చెప్పాను, మీకు టీవీ సీరియల్ లాగా మీకు అనిపించిందంటే ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అని చెప్పాను ఆ రోజు. కావాల్సి ఉంటే ఆ ట్రైలర్ రివ్యూలో మీరు చూడండి. మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చగా నచ్చుతుంది అని చెప్పి ఆ రోజే చెప్పాను. అన్నట్టుగానే మనశంకర వరప్రసాద్ గారి మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు, లోపల ఎక్స్ట్రా చైర్లు. ఇది కదా 25 సంవత్సరాలు అవుతుంది ఇలాంటి మూమెంట్ చూడకుండా. మళ్ళీ మనశంకర వరప్రసాద్ గారి మూవీతో ఎక్స్ట్రా చైర్లు, థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు, నిజంగా ఆ కిక్కే వేరు కదా. అందుకే మెగాస్టారే.